ఫుడ్ చౌరస్తా. ఈ మధ్యలో చైనీస్ ఐటెం బయట తినాలంటే చాలా భయపడుతున్నాం కదండి. ప్రతి ఒక్కరము ఎంత హైజీన్గా మెయింటైన్ చేస్తారో, ఏమి ఇంగ్రీడియంట్స్ వాడతారో భయపడుతున్నాం. కానీ నేను వచ్చిన ప్లేస్ మాత్రం ఇక్కడ చాలా హైజీన్గా మెయింటైన్ చేస్తూ క్వాలిటీ ఇంగ్రీడియంట్స్ వాడుతూ మనకి సర్వ్ చేసే ప్లేట్స్ కూడా ఈకో ఫ్రెండ్లీ ప్లేట్స్ అండి. అలాంటి ప్లేస్కి వచ్చాను. స్ట్రీట్ దర్బార్ మన సికింద్రాబాద్ ఎస్పీ రోడ్లో ఉంది. ఇది నియర్ హనుమాన్ టెంపుల్ దగ్గర అండి. చాలా చిన్న ప్లేస్ అయినా చాలా హైజీన్గా మెయింటైన్ చేస్తూ సర్వీస్ కూడా చాలా బాగుంది. మరి ఫుడ్ని కూడా టేస్ట్ చేద్దాం రండి. మనకి దీంట్లోనే సర్వ్ చేస్తారు. యాక్చువల్లీ చైనీస్ ఐటమ్స్ చాలా తక్కువ ప్లేస్లోనే ఇలాంటి ప్లేస్లో సర్వ్ చేస్తారు. కానీ ఇక్కడ చాలా నీట్గా మెయింటైన్ చేస్తూ హైజీన్ మెయింటైన్ చేస్తున్నారు. ఇంగ్రీడియంట్స్ కూడా చాలా క్వాలిటీతోటి వాడుతున్నారు. కాబట్టి మనం బయట చైనీస్ ఫుడ్ తినడానికి భయపడాల్సిన అవసరమే లేదు. మరి టేస్ట్ చేద్దాం రండి. నా కోసం అయితే ఫుడ్ వెయిటింగ్ ఉంది. నేను మెనూ కార్డ్ మొత్తం సెర్చ్ చేస్తే 300 రూపీస్ అండి. హైయెస్ట్ కాస్ట్ అదే. మనకి 300 బిలోనే ఉన్నాయి అన్నీ వచ్చేసి. నేను వచ్చేసి చాలా బేసిక్ ఆర్డర్ చేశాను. ఎందుకంటే మనం జనరల్గా వచ్చినప్పుడు చాలా బేసిక్ ఫుడ్ తింటాం కాబట్టి అలాంటిదే ఆర్డర్ చేశాను. రెగ్యులర్గా మనకి మంచూరియా అండ్ మంచూరియన్ నూడిల్స్, మంచూరియా ఫ్రైడ్ రైస్, మంచూరియా సూప్ అనమాట. ఇది చాలా మందికి చాలా ఫేవరెట్ ఉంటుంది. ఎనీ టైం మనం తాగొచ్చు. అది సమ్మర్ కానీ వింటర్ కానీ చాలా టేస్టీగా ఉంటుంది. అందుకే ఆర్డర్ చేశాను. ఇప్పుడు ఇవన్నీ టేస్ట్ చేసి నేను చూపిస్తాను. దీనికి మంచూరియా సూప్లో వచ్చేసి ఇవి ఉంటాయండి. చాలా బాగుంటుంది టేస్ట్. చాలా క్రంచీగా సూప్ తాగుతున్నప్పుడు చాలా ఇష్టం నాకు ఇది మాత్రం సూప్. వేడిగా తాగుతుంటే చాలా బాగుంటుంది. బట్ కొంచెం చల్లగా చేశాను ఎందుకంటే సమ్మర్ కాబట్టి. చాలా బాగుందండి. గార్లిక్ ఫ్లేవర్ తగులుతూ కొంచెం సౌత్ ఇండియన్స్కి కొంచెం స్పైస్ ఉంటేనే ఇష్టపడతారు కాబట్టి చాలా బాగా చేశారు. చైనీస్ ఐటమ్స్ అయినా మనం తినేలాగా ప్రిపేర్ చేస్తారు. చాలా బాగుంది సూప్ మాత్రం. నూడిల్స్ అండి, మంచూరియా నూడిల్స్. చాలా బాగుంది నూడిల్స్. ఎందుకంటే కొంచెం బయట తింటున్నప్పుడు మనకు ఆ నూడిల్స్ సరిగ్గా ఉడకకపోతే స్మెల్ వస్తుంది కదా, అలా లేదు అండి. ప్లేట్స్ కూడా అండి ప్లాస్టిక్లో పెట్టినప్పుడు స్మెల్ వస్తుంది వేడిగా. అలా కాకుండా ఇలా ఈకో ఫ్రెండ్లీ ప్లేట్లో ఉండడం వల్ల చాలా బాగుంది. ట్రై చేయొచ్చు. అండ్ మంచూరియా అండి నా ఫేవరెట్. మంచూరియా బయటికి వెళ్ళినప్పుడు ఫస్ట్ ప్రిఫర్ చేస్తాను మంచూరియా మాత్రం. చాలా బాగుంది.
అంటే ఇవి మనం జనరల్గా తినేటివే కదా, దీంట్లో టేస్ట్ ఏముంటుంది చెప్పడానికి అనుకుంటాం కదా, కాదండి. ఒక్కొక్క చోట ఒక్కొక్క టేస్ట్ ఉంటుంది. అది కూడా ప్రిపేర్ చేసే వాళ్ళని బట్టి ఉంటుంది. నేను ఐ స్వేర్ చాలా బాగుంది, టేస్ట్ మాత్రం ట్రై చేయండి. నాట్ లిస్ట్, ఎందుకంటే మనం ఫుడ్ ఎక్కువ ఆర్డర్ చేసి వేస్ట్ చేయడం కంటే మనకి ఏం కావాలో అవే ఆర్డర్ చేసి రివ్యూ చెప్తే బాగుంటుంది. ఇవి బేసిక్గా అందరు తినేటివే కాబట్టి నేను ఆర్డర్ చేశాను. అంత స్పైస్ లేదు, అంత నార్మల్ లేదు, చాలా బాగుంది. రైస్ మాత్రం కొన్ని చోట్ల చాలా గట్టిగా ఉంటుంది, మనం తింటే డైజెషనే కాదు, అనవసరంగా తిన్నాం మనము అనుకుంటాము, అలా లేదు. చాలా సాఫ్ట్గా ఉంది, చాలా బాగుంది. చూసారు కదా, నేనైతే బేసిక్ ఆర్డర్ చేసి మీకు రివ్యూ చెప్పాను. మీరు ఇటువైపు సికింద్రాబాద్ వైపు వచ్చినప్పుడు మీకు ఒకవేళ రాకుండా చైనీస్ ఐటమ్స్ మీరు ట్రై చేయాలనుకుంటే ఇక్కడ మీకు రోడ్ మీదనే ఉంటుంది, స్ట్రీట్ దర్బార్ అండి, మన ఎస్పీ రోడ్ సికింద్రాబాద్ హనుమాన్ టెంపుల్ పక్కకే ఉంటుంది. ఇక్కడ వచ్చేసి ప్యూర్ వెజ్ అనమాట, టోటల్గా వెజిటేరియనే, చాలా బాగుంది, ట్రై చేయండి. ఒకవేళ ఫుడ్ చౌరస్తాలో ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్, బెల్ ఐకాన్ని హిట్ చేయండి. అంటే సైనింగ్ ఆఫ్.